హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్ అందరికీ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. బై బై టు 2025, వెల్కమ్ టు 2026 అండి. ఇదైతే నిన్నటి నైట్ వీడియో అనమాట. ఎడిటింగ్ కొంచెం లేట్ అయిందండి, అందుకని ఈరోజు అయితే వీడియో పోస్ట్ చేస్తున్నాను. నైట్ కేక్ వద్దామని చెప్పి ఈవినింగ్ అయితే కేక్ కోసం అయితే వెళ్ళారనమాట. నందిమండలంలో ఉండేది ఇది ఒక్క బేకరీని అనమాట, ఇంకా ఎక్కడ బేకరీస్ లేవు. అందుకనే కేక్ కోసం అయితే వెళ్ళిన తర్వాత చాలా లేట్ అయితే అయ్యిందనేసి అన్నారనమాట. కేక్ అయితే తీసుకురావడానికి వెళ్ళారని చెప్పాను కదా. కేక్ అయితే తీసుకొని అలాగే నందిమండలంలో ఫాస్ట్ ఫుడ్ పానీపూరి ఇంకా గోబీ అవి తినేసి మా ఇంటికైతే వడలు అయితే తీసుకొని వచ్చారనమాట. ఈవినింగ్ మీరు ఇయర్ ఏం రిజల్యూషన్ తీసుకున్నారండి? ఇంకా లాస్ట్ ఇయర్ కొన్ని అనుకునేటివి కూడా జరుపుకోకుండా ఉంటాయి కదండి. పాస్ట్ ఈస్ పాస్ట్ పోతానే ఉంటుంది కదా. సో ఈ ఇయర్ అయినా ఏదైనా అనుకున్నా కూడా గట్టిగా ఏమనుకున్నారో అదైతే సాధించడానికి ట్రై చేద్దామండి, ఓకేనా? సో మీరు ఎలా జరిగిందండి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్? నిన్నటికైతే 322 సబ్స్క్రైబర్స్ అయ్యారనమాట. ఈ రోజుకి 375 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరుగుతున్నాయి అన్నమాట. నైట్ 12 o'clock మా ఆడబిడ్డ అయితే కాల్ చేశారనమాట, మా ఆడపడుచు. సో అప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ చెప్తే నాకు అప్పుడు మెలకువ వచ్చిందనమాట. ఎగ్జాక్ట్ టైం 12 o'clock అయిందనమాట. మేమైతే ఆ టైంకి లేసి ఇంకా కేక్ అయితే కట్ చేసుకొని అయితే మంచిగా ఎంజాయ్ చేస్తామని. సో ఏదైనా ఒక మూమెంట్, హ్యాపీ మూమెంట్ వస్తే ఖచ్చితంగా హ్యాపీ మూమెంట్ని మనం అందరం షేర్ చేసుకొని మంచిగా హ్యాపీగా ఇలాగే ఉండాలన్నమాట. డబ్బులు ఎప్పటికీ శాశ్వతం కాదండి. ఇలాంటి హ్యాపీ మూమెంట్స్ లైఫ్లో ఇంకా రావాలి, ఇంకా బాగా జరుపుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. మీరు కూడా అలానే మీ ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాము. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట నైటు. కేక్ ఉంటేనే ఎంజాయ్మెంట్ అక్క, అంటే కేక్ లేకపోయినా కూడా ఎంజాయ్ చేసుకోవచ్చండి. కానీ ఎంజాయ్ చేసుకోవాలి అనే థాట్ అయితే ఉండాలన్నమాట. డబ్బులు ఎన్నున్నా ఏమున్నా సరే ఇట్లా హ్యాపీ మూమెంట్స్ అనేది మళ్ళీ రావన్నమాట. చిన్న మూమెంట్నైనా మనం పెద్దగా సెలబ్రేట్ చేసుకోవాలన్నమాట. ఇలాగ మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట హ్యాపీ న్యూ ఇయర్ అయితే. సో వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ వీడియో అయితే లేట్గా పోస్ట్ చేశాను కదా, అందుకు సో సారీ అనమాట, ఓకేనా? ఇక్కడ వీళ్ళిద్దరు చూస్తారా, ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. అది ప్రేమో గొడవ అర్థం కాదు. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఈ రోజుకి మన యూట్యూబ్ ఫ్యామిలీ వచ్చేసి 322 సబ్స్క్రైబర్స్ అయ్యారనమాట. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే అండి, బాయ్.